హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన స్కిన్ బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది. బాగా బ్లాక్‌గా అనిపిస్తూ ఉంటాయి. మనకి హ్యాండ్స్ అయినా, లెగ్స్ అయినా కూడా. అండ్ స్కిన్ మీద ఎక్కువగా ఓపెన్ పోర్స్ ఉంటూ ఉంటాయి. బేబీ హెయిర్ ఫేస్ మీద గానీ, మనకి చిన్ మీద కానీ బేబీ హెయిర్ ఉంటాయి. లిప్స్ మీద బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటికి కూడా ఒక మంచి ప్యాక్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా ఈ ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకోవటానికి రెడ్ దాల్ ఉంటాయి కదా! ఎర్ర కందిపప్పు అవి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత రైస్ తీసుకున్నాను 2 టేబుల్ స్పూన్. 2 సేమ్ క్వాంటిటీలో అయితే గనక తీసుకోవాలి. రైస్ ఫ్లోరు లేకపోతే మనం ముందుగానే రెడ్ దాల్ ప్రిపేర్ చేసుకొని పౌడర్ అయినా తీసుకోవచ్చు. లేదా ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ రెడ్ దాల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ రైస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. నేను సేమ్ క్వాంటిటీలో అయితే గనక తీసుకున్నాను. మనకి రెడ్ దాల్ అయినా కానీ, రైస్ కానీ మనకి ఇవి 2 పౌడర్స్ మన స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని చక్కగా ఈజీగా రిమూవ్ చేస్తుందండి. మనకి ఎక్కడైతే ఏ ప్లేస్‌లో అయితే మనకి ఎక్కువగా రైజెస్ ఎక్కువగా ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, మనకి ఫీట్ మీద పడుతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు మనకి ప్యాక్ అనేది అప్లై చేసుకోవటం వల్ల మనకి స్కిన్ మీద ఉన్న ట్యాన్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. స్కిన్ మీద ఉన్న ఎలాంటి డెడ్ సెల్స్‌నైనా చక్కగా రిమూవ్ చేస్తుంది. ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం పౌడర్ ఈ విధంగా అయితే తీసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లించుకొని మెత్తటి పౌడర్ అయినా తీసుకోవచ్చండి. లేదు స్కిన్ మీద ఎక్కువగా డెడ్ సెల్స్ ఉన్నా, లేదా స్కిన్ మీద ఎక్కువగా బేబీ హెయిర్ ఉన్నా కానీ, ఫేషియల్ హెయిర్ ఉంటాయి కదా! మనకి లిప్ మీద కానీ, చిన్ మీద కానీ, ఫేస్ మీద కానీ, మనకి ఆ బేబీ హెయిర్‌ని రిమూవ్ చేయడానికి కూడా మనకి డ్రైగా ఉన్నది తీసుకుంటే అంటే కొంచెం పొడి పొడిగా ఉన్నట్టు బాగా మెత్తగా లేకుండా తీసుకుంటే పౌడర్ తీసుకుంటే గనక మన స్కిన్ మీద ఉన్న బేబీ హెయిర్‌ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. కాబట్టి నేను పౌడర్ జల్లించుకున్న మామూలుగా అయితే తీసుకున్నాను. మీకు మెత్తటి పౌడర్ కావాలి అనుకుంటే గనక ఒకసారి స్ట్రైనర్‌తో జల్లించేసి మెత్తటి పౌడర్ తీసుకోండి. ఇలా తీసుకున్న పౌడర్ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. 1 మంత్ పైనే మనకి స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా కానీ మనకొక 6 మంత్స్ అండ్ 1 ఇయర్ కూడా ఉంటుందండి. స్టోర్ చేసుకొని మనం పెట్టుకుంటే మనము బాత్ చేసేటప్పుడు మనం సున్నిపిండి ఏ విధంగా అయితే యూజ్ చేసుకుంటామో అలా పౌడర్‌లా కూడా మనము ఫుల్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. చిన్న పిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఈ ప్యాక్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జెంట్స్, ఉమెన్స్ ఎవరైనా చిన్న పిల్లలు గానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా మన స్కిన్ మీద ఉన్న ట్యాన్‌ని ఈజీగా రిమూవ్ చేస్తుంది. అయితే నేను పౌడర్ అయితే తీసుకున్నానండి. వేరొక బౌల్‌లోనికి ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను పౌడర్. తర్వాత కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్యాక్ ప్రిపేర్ చేసుకోండి. నేనింకా ఈ 3 ఇంగ్రీడియెంట్సే తీసుకున్నానండి. మనం ఇంకే ఇంగ్రీడియెంట్స్ అసలు అవసరం లేదు. నేచురల్‌గా మనకి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం స్కిన్ మీద ఉన్న ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకునే కొద్దీ ప్యాక్ బాగా గట్టయిపోతూ ఉంటుందండి. కాబట్టి మనం ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటూ, మిల్క్ యాడ్ చేసుకుంటూ, మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళకి మిల్క్ అయితే గనక సెట్ అవ్వకపోతే గనక రోజ్ వాటర్ యాడ్ చేసుకోండండి సరిపోతుంది. ఆయిల్ స్కిన్ కాకపోతే కనుక ఎక్కువగా పింపుల్స్ ఉంటే ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే గనక మీరు మిల్క్ యాడ్ చేసుకోవద్దు. మామూలుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఆయిల్ స్కిన్ కాకపోతే గనక పింపుల్స్ ఎక్కువ లేకపోతే గనక మిల్క్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. పింపుల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ యూజ్ చేసుకోవద్దండి. ఎందుకంటే మీరు రఫ్ చేసే కొంది పింపుల్స్ అనే పెయిన్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా పింపుల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవద్దు. మెయిన్‌గా ట్యాన్ ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా! బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ మనకి చిన్ మీద ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా నోట్స్ మీద ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు బ్లాక్ హెడ్స్‌ని, వైట్ హెడ్స్‌ని రిమూవ్ చేయడానికి, ఓపెన్ పోర్స్‌ని రిమూవ్ చేయడానికి, సన్ ట్యాన్‌ని రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్‌ని కూడా చాలా క్లియర్‌గా చేస్తుందండి. స్మూత్‌గా చేస్తుంది. బాగా నీట్‌గా అయిపోయినట్టు చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది మనకి ప్యాక్ అప్లై చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత. అండ్ డెడ్ సెల్స్‌ని ఈజీగా రిమూవ్ చేసి మన స్కిన్‌ని చక్కగా క్లీన్‌గా ఉంచుతుందండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ తీసుకోండి. మన హ్యాండ్‌తోనే వాటర్ తీసుకొని
స్లోగా మసాజ్ చేసుకోండి. ఎందుకంటే మనము వీటిని స్ట్రైనర్‌తో జల్లించకుండా మామూలుగా మనం ప్యాక్ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి స్కిన్‌కి గట్టిగా రఫ్ చేయకుండా స్లోగా మసాజ్ చేసుకుంటూ వాటర్‌తో రిమూవ్ చేయండి. వాటర్‌తోనైనా రిమూవ్ చేయొచ్చండి. లేదా మిగిలి ఉన్న మీకు మిల్క్ యాడ్ ఉంటాయి కదా! ఆ వాటితోనైనా ప్యాక్‌ని రిమూవ్ చేయండి స్లోగా. ఒక 10 నిమిషాలు, 10 మినిట్స్ చాలండి. 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయి స్కిన్‌ని చాలా నీట్‌గా, క్లియర్‌గా ఉంచుతుంది ప్యాక్ అయితే గనక. ఇది డైలీ యూజ్ చేసుకోవచ్చు లేదా వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసుకోండి. ఎక్కువ ట్యాన్ ఉన్న వాళ్ళైతే గనక డైలీ యూజ్ చేసుకోండి పౌడర్ స్టోర్ చేసుకొని.